వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో నేతల మధ్య మాటల యుద్ధం కాక పుట్టిస్తోంది. పేర్ని నాని వ్యాఖ్యలపై దుమారం ఇంకా చల్లారలేదు. సీఎం చంద్రబాబు వయసుపై పేర్ని కామెంట్స్ చేస్తే దానికి కౌంటర్ ఇచ్చారు హోంమంత్రి అనిత. ఇంతకీ నోరు జారుతున్నదెవరు, అదుపు తప్పుతున్నదెవరు? ఇదే అంశంపై ప్రైమ్ టైమ్ డిబేట్లో మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ గారు 10 స్టూడియోలో. అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు సీనియర్ పొలిటీషియన్, శాసనమండలి మాజీ సభ్యులు, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న దౌరపరెడ్డి జగదీష్ గారు అధికార పార్టీ నుంచి డిబేట్లో జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్ గారు, డిబేట్లోకి వెళ్లే ముందు పేర్ని నాని దానిపైన వివరణ ఇచ్చారు. అలాగే హోంమంత్రి అనిత ఏమన్నారో ఒకసారి విందాం. దగాకోరు ప్రభుత్వం, దివాలాకోరు ప్రభుత్వం, తప్పుడు కేసుల ప్రభుత్వం, సైకో ప్రభుత్వం ఎక్కడ ఉందా నన్ను ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడా లేదు. ఖచ్చితంగా ఈ సాక్ష్యాలు ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నటువంటి విజువల్స్, సాక్ష్యాల ఆధారాలు అన్నింటినీ కలిపి అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోలీసులు ఎవరైతే ఈ తప్పుడు కేసులు నమోదు చేసి చర్యలు చేపట్టండి. ఖచ్చితంగా మిమ్మల్ని కోర్టుకి ఏడ్చకపోతే ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే ఈ తప్పుడు కేసులో కనుక రాము మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే కనుక మేము వెయిట్ చేస్తాం. మీరు చేయండి, ఖచ్చితంగా న్యాయస్థానాల్లో మిమ్మల్ని నిలబెడతాం అనేది కూడా ఖాయం. మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి. నిన్న కూర్చొని మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్ని రోజులు బతుకుతారు? నాకు అర్థం కాంది. 4-5 టాబ్లెట్లు వేసుకొని ఉదయం లేస్తే 4-5 టాబ్లెట్లు మింగి 10 సంతకాలు పెడితే 11వ సంతకాన్ని చేతులు వణికిపోయే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి లాగా నుంచొని ఒకే సబ్జెక్ట్ గురించి, సబ్జెక్ట్ తో పాటు అవతల వాళ్ళకి మోటివేట్ చేసే విధంగా 2 hours నుంచి మాట్లాడమని ఎవరైనా మనసుకు బాధ అనిపిస్తుంది. ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు, 15 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్న చేసిన వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు అతని వయసు గురించి మరి ఎవరు తలరా రాస్తే ఎక్కడ? నేను అంటే 60 సంవత్సరాల వయసులో రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని ఎవరైనా అనుకున్నారా? అలా చనిపోతారని ఎవరైనా అనుకున్నారా? ఎవరు చెప్పడానికి పలానా టైం పలానా వ్యక్తి చనిపోతాడు, పలానా టైం పలానా వ్యక్తి బతుకుతాడని? ఎవరు దేవుడువా? ఏం మాట్లాడుతున్నారు? పాలిటిక్స్ లో ఉండి మా మాటలు మాకు చేతగా కనుకుంటున్నారా, లేకపోతే మేము మాట్లాడలేక అనుకుంటున్నారా? తప్పుడు మాటలు మాట్లాడి నోటుకొచ్చినట్టు మాట్లాడి. చంద్రశేఖర్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మీ పార్టీ నేత మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యల్ని సమర్థిస్తారా? పదే వయసుపై మాట్లాడడం, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అనటం, అలాగే నిన్నటి మీ తీసుకున్న కార్యక్రమం బాబు షూరిటీ నో గ్యారంటీ కార్యక్రమంలో ఇంకా మిగతా వాళ్ళని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు. సార్, అందరికీ నమస్కారం. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, 10 టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి. పేర్ని నాని గారు 76 సంవత్సరాల పైన ఉన్నటువంటి వ్యక్తి. వారు 40 సంవత్సరాల గురించి మాట్లాడితే, అంటే విజన్ ఎప్పటి గురించి మాట్లాడుతున్నారండి? విజన్ 2040 గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏ సంవత్సరంలో ఉన్నాం మనం? ఒక 20 సంవత్సరాల తర్వాత అభివృద్ధి గురించి, రాష్ట్రం గురించి మాట్లాడితే దీనిలో కొంత వాస్తవం ఉంటుందండి. అదే కదా మేము చెప్తున్నాం. అయ్యా, నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఈ సంవత్సరంలో ఏం చేశావు? గతంలో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశావు? రేపు ఈ 4 సంవత్సరాల్లో ఏం చేస్తావు చెప్పు అంటే, 40 సంవత్సరాల తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ భారతదేశ చిత్రపటంలో నంబర్ 1గా పెడతామంటే ఈ అసత్యాలు, అబద్ధాలు చెప్తూ పోతే ప్రతిపక్షంగా మా పాత్ర మేము పోషించాలా లేదా? అదే వారు పోషించారు, దాన్ని తప్పే మాట్లాడలేదు. అలాగే కాదు అంటే విజన్ 20 సంవత్సరాల ముందుగా నేను ఎలా మాట్లాడతారని మీరు అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు 1999లో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత విజన్ 2020 అన్నారు. ఇప్పుడు ఆ విజన్ 2020 ఫలితాలు ఇక్కడ చూసాం కదా, ఐటీ పరంగా, మిగతా పరంగా. అవును. ఎందుకంటే ఒక 20 సంవత్సరాల ముందు ఆలోచన చేయకూడదా? ఏ నాయకుడు ఎవరు? ఏముంది ఇక్కడ? ప్రధాని మోదీ కూడా 2047 అంటున్నారు కదా. అదే సార్, ఇప్పుడు ప్రధాని మోదీ కూడా 2047 విజన్ 2047 అంటున్నారు. ఇప్పుడు మోడీ గారు ఏం మాట్లాడారు అనే చర్చకి ఇంకొంచెం సమయం ఉన్నప్పుడు మాట్లాడుకుందాం. చంద్రబాబు గారి గురించి మనం మాట్లాడుకుందాం సార్. చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని చెప్పాడు. ఇక్కడేదో డెవలప్మెంట్ జరిగిందని చెప్తున్నాడు. హైదరాబాద్ వేదికగా జరిగినటువంటి డెవలప్మెంట్ ఏందో చెప్పాలా? హైదరాబాద్ లో అత్యధికంగా డెవలప్మెంట్ వచ్చింది హైటెక్ సిటీ వేదికగా వచ్చింది అనేది వారు చెప్పేటటువంటి మాట. హైటెక్ సిటీ నిర్మాణం శంకుస్థాపన చేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. చుట్టూరు మణిహారంగా ఉన్నటువంటి ఇవాళ
ఇన్నర్ రింగ్ రోడ్ ఏదైతే రింగ్ రోడ్ ఉందో, ఔటర్ రింగ్ రోడ్ ఉందో, అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అది కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చింది. ఇవాళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ది వైఎస్ఆర్ గారు తీసుకొచ్చినటువంటిది. జలయజ్ఞం పేరుతోటి అనేక ప్రాజెక్టులను కంప్లీట్ చేసి దాదాపు 35 లక్షల ఎకరాలకి సాగునీరు తాగునీరు అందించినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే 108 గుర్తొస్తుంది, 104 గుర్తొస్తుంది, ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ గుర్తొస్తుంది, అలాగే మైనారిటీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ గుర్తొస్తుంది, సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ గుర్తొస్తుంది, లేకపోతే ఎలక్ట్రికల్ ఉచితంగా విద్యుత్ గుర్తొస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారి విజన్ 2020 పేరు చెప్తే గుర్తొచ్చే ఒక్క పథకం పేరు మీరు చెప్పగలరా? పోనీ ఇప్పుడు పథకాల గురించి చెప్పలేనటువంటి తెలుగుదేశం పార్టీ గత 15 సంవత్సరాల్లో చేసినటువంటి ఒక్క పథకం గురించి చెప్పగలుగుతుందా? విజన్ 2020 అనేటటువంటి ప్రచారంతో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎల్లో మంత్రదండంతో ప్రచారం చేసుకొని ప్రజల్ని ప్రతిసారి మభ్యపెట్టి మోసం చేసి ఆ ప్రచారంలోనే వాళ్ళు బతికేస్తున్నారు. మరి ఇవాళ మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత ఏంటి? ప్రజలకు మీరు ఇస్తానన్నటువంటి పథకాన్ని ఇచ్చేలాగా చేయడం, మీరు చేస్తున్న అమలు పరుస్తున్న పథకాల్లో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపటం, మీరు చేయనటువంటి పథకాల గురించి చేసేలాగా ప్రభుత్వం మెడలు వంచటం మా పాత్ర, మా బాధ్యత. మీరు 3 పాయింట్లు మంచి పాయింట్లు. ఇప్పుడు ప్రతిపక్షంగా పథకాలు అమలు కాకపోయినా లేదంటే పథకాల లోపాలున్నా సరైన రీతిలో వెళ్ళకపోయినా మీరు క్వశ్చన్ చేయొచ్చు. కానీ ఈ వ్యక్తిగతమైన వ్యాఖ్యలు ఎందుకు? వయసుల మీద వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ ఉద్దేశించారా పీకే, ఈ తరహా వ్యాఖ్యలు ఎందుకు? మేము ఒక స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఓడిపోయాడుగా తప్ప చచ్చిపోలేదన్నట్టు మేమేం మాట్లాడలేదు. అది మీకు బూత్ లాగా అనిపించదు. నడి రోడ్డు మీద పట్టుకొని ఒక దళిత సర్పంచ్ ని పొన్నూరులో తలబగలగొట్టి ఇవాళ హాస్పిటల్లో చావు బతుకుల మీద కొట్టుమిట్టాడుతున్నాడు. అది తప్పుగా అనిపించదు. ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని బుచ్చయ్య చౌదరి అనేటటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని నరికితే తప్పేంటి అని మాట్లాడతాడు. అలా మేమేమి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడలేదు. వారి వయసు గురించి మాట్లాడాం, ఉన్న విషయం మాట్లాడాం. 76 సంవత్సరాలు కాదా చంద్రబాబు నాయుడు గారి వయసు? అదేమన్నా భూత? వయసు గురించి మాట్లాడకూడదు అనేటటువంటి విషయం ఎవరైనా చెప్పగలుగుతారా? వయసు ఉంది, సీనియారిటీ రాష్ట్రానికి పనికి రావట్లేదు కాబట్టి పనికొచ్చే విధంగా చేయడం మా పాత్ర. అదే మేము చేస్తున్నాం. రెండవది, ఇవాళ హోంమంత్రి గారు మాట్లాడుతూ వారు చాలా చాలా సూక్తులు కూడా చెప్పినట్టుగా నేను చూశాను. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మారణకాండ వారికి కనపడదు, వినపడదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యలు, అత్యాచారాలు అదే సార్, నేను అదే అంటున్నా. హోంమంత్రి గారి పాత్ర ఏంటి? అధికార ప్రతినిధి లాగా వచ్చేసి ఈ ప్రెస్ మీట్లు పెట్టడమా, లేకపోతే లాండ్ ఆర్డర్ ని పరిరక్షించడమా? ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటే వాళ్ళకి ఏం కనపడుతున్నాయో తెలుసా? కొమ్మినేని గారు డిబేట్ లో నవ్వటం, లేకపోతే ఒక అబ్బాయి సినిమాల్లో ఉన్నటువంటి ఒక కొటేషన్ ని ఫ్లెక్సీ మీద పట్టుకొని తిరగటం. ఇవి రెండు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లాగా తనకు కనపడుతుంది. 14 కృష్ణరాజు చేసిన ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. 14 సంవత్సరాల అమ్మాయి మీద 8 నెలలుగా అనంతపురంలో అత్యాచారం చేస్తే వాళ్ళ మీద శిక్షలు లేవు. వాళ్ళ ఎమ్మెల్యే ఒక లేడీని మోసం చేసి వీడియోతో సహా పట్టుపడితే దాన్ని కాంప్రమైజ్ చేస్తారు. ఇంకొక జనసేన ఎమ్మెల్యే ఒక అమ్మాయిని మోసం చేసి కోట్ల రూపాయలు మోసం చేస్తే దాన్ని కాంప్రమైజ్ చేస్తారు. ఇంకొకడు జనసేన పార్టీ సస్పెండ్ చేస్తే చంపేసినటువంటి వ్యక్తిని సస్పెండ్ చేస్తే అది ఎప్పుడు చర్యలు తీసుకున్నారు కదా పక్క రాష్ట్రం యొక్క తమిళనాడు పోలీసులు వీళ్ళు దోషులు అని నిర్ధారించిన తర్వాత ఇక్కడ చర్యలు ఉంటాయి. రాష్ట్రంలో జరిగేటటువంటి అత్యాచారాలు, ఈ పథకాలు ఇవ్వకపోవడం, వీళ్ళకి కనపడకపోవడం అంటున్నాం. అంటే మా పార్టీ అధినేత పైన అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పైన వాళ్ళు వ్యాఖ్యలు చేయటం సబబెలా అవుతుంది? ఇప్పుడు మా పేరుని నాని గారు మాట్లాడితే తప్పెలా అవుతుందని అడుగుతున్నారు చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు కొంచెం మోడరేషన్ లో ఉన్నారు, కానీ వైసీపీలో చాలా మంది ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో నేను ఒకటంటానండి, ఇప్పుడు చంద్రశేఖర్ గారు అప్పుడు ఎవరో మాట్లాడారు కాబట్టి ఇప్పుడు మాట్లాడతామని సమర్థించుకోవడం ఆయన లెజిస్లేటర్ గా కరెక్ట్ కాదు.
whether you are abiding by the democratic process or abiding the constitution అన్నది కాన్స్టిట్యూషనల్ లిమిటేషన్ లో we should behave. అందులో మనం మార్గదర్శకులు, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు, ప్రజాప్రతినిధులు కానీ, మాజీ ప్రజాప్రతినిధులు కానీ, సొసైటీలో వీ షుడ్ బి మోడల్స్. అప్పుడు ఎవరో మాట్లాడారని ఇప్పుడు మాట్లాడతారా? ఇప్పుడు 76 years గురించి చంద్రశేఖర్ గారు కూడా అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను చంద్రశేఖర్ గారిని, చంద్రబాబు నాయుడు గారు ఈజ్ గోయింగ్ స్ట్రాంగ్. మన దేశంలోనే ఆయనలా ఎవరు పనిచేయలేరు. తర్వాత లాంగ్ విజన్ ఉండడం కూడా క్రిటిసైజ్ చేస్తా ఉంటే, మయోపిక్ విజన్, షార్ట్ విజన్ లో ఉన్న వాళ్ళకి లాంగ్ విజన్ వాల్యూ కూడా తెలియదండి. మయోపిక్ విజన్ ఉన్న వాళ్ళకి దగ్గరే అది ఇది అంటారు చూడండి, దూరదృష్టి ఉండదు. దూరదృష్టి లేకపోతే అసలు ఏబుల్ అడ్మినిస్ట్రేటరే కాదు, స్టేట్స్ మ్యానే కాదు. ఒక స్టేట్స్ మ్యాన్ ఎప్పుడు కూడా లాంగ్ విజన్ లో ఉండాలి. లాంగ్ విజన్ లో ఇవాళ మనం ఉంటామో లేదని కాదు, ఇవాళ హిస్టరీ, టేక్ ద హిస్టరీ అండి. హిస్టరీలో అశోక్ గారు ఇవాళ అశోక్ సామ్రాట్ చెట్లు నాటించారంటారు. ఆయన బతికుండగానే తరువాత జనరేషన్స్, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ జనరేషన్ లో కూడా ఇవాళ చెప్పుకుంటా ఉన్నారు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. అంచేత ఇవాళ వైబ్రెంట్ డెమోక్రసీ ఉంది. ఒకటే మేము చెప్తాం, వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్, ఈ రెండు కూడా ఎప్పుడుగా బ్యాలెన్స్ చేసి ముందుకెళ్లిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. 4 టర్ములు ఆయన ప్రజలు ఎన్నుకున్నారంటే ముఖ్యమంత్రిగా, నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్. మీరు ఒకసారి నేను ఒకటే చంద్రశేఖర్ గారికి నేను ఒకటే మనం చేస్తా ఉన్నా, మీ తాలూకా డిక్టేటర్షిప్, డెమోక్రటిక్ ప్రాసెస్ లో మీకు ఎప్పుడు రెస్పెక్ట్ లేదు. 5 ఏళ్ళు మీరు ఏం చేశారో, ఈ రాష్ట్రంలో ఎంత విధ్వంసం చేశారో, ఎంత వైలెన్స్ చేశారో, అది ఒక్కసారి ఇప్పటికైనా మీరు యూ షుడ్ లెర్న్ ఎ లెసన్. ప్రజలు ఆ హింసని, ఆ విధ్వంసాన్ని భరించలేకే ఇవాళ మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు. అయితే విన్నింగ్ ఆర్ లూజింగ్ ఇస్ నాట్ ద క్రైటీరియా. మీరు ఓడిపోయారని నేనేం హేళన చేయటం లేదు, కానీ మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకు ఇలాగైంది, దేనికి అయిందని. మీరు ఇందాక చెప్పారు చాలా బటన్ నొక్కాను, చాలా బటన్ నొక్కానని. బటన్ నొక్కడమే కాదు, ప్రజలు ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ని, ఖచ్చితంగా పీస్, ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా శాంతిని కోరుకుంటారు, డెవలప్మెంట్ కోరుకుంటారు తప్పిస్తే హింసా రాజకీయాల్ని ఇక్కడ ప్రజలు ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చెయ్యరు అన్నది రాజకీయ పార్టీలు చాలా స్పష్టంగా తెలుసుకోగలిగితే చాలా భవిష్యత్తు ఉంటుంది. డెమోక్రటిక్ ప్రాసెస్ లో మీరు క్రిటిసైజ్ చేయండి, యు ఆర్ దేర్ టు క్రిటిసైజ్ ద గవర్నమెంట్, కాదని లేదు. కానీ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని పేర్ని నాని గారు ఒక మినిస్టర్ చేశారు, ఒక ఇది చేశారు, అదేంటండి చీకట్లో కొట్టేయండి, తెలియకుండా చంపేయండి. దీస్ ఆర్ ద థింగ్స్. మనం దాన్ని ఇంకా మనం సపోర్ట్ చేసుకుంటామా? అంచేత ఎక్కడికి వెళ్తా ఉన్నాం? మీరు ఎక్కడికి కృత్రిమ ఉద్యమాలు మీరు చేస్తా ఉన్నారు. ఎక్కడో మామిడికాయలు తేవడం, రోడ్డు మీద పోసేయడం, రైతులు పోసేశారని చెప్పడం, ఇవన్నీ దేనికండి ఇవి? ఎందుకు? మీకు జెన్యూన్ ఇష్యూ ఉంటే జెన్యూన్ ఇష్యూకి మీరు ఫైట్ చేయండి. ఎవరు కాదన్నారు మీకు? అంటే అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు, వేధింపులకు పాల్పడుతున్నారు, నా కొడుకును కూడా అరెస్ట్ చేయడానికి చూస్తున్నారని కొద్దిసేపు కిందట పేర్ని నాని మాట్లాడుతున్నారు. అవును, మరి ఆయన వాళ్ళ అబ్బాయి కూడా మొన్న ఏ విధంగా మాట్లాడారో అందరూ చూసామండి. అంటే ఇప్పుడు భయపడతా, కొంతమంది ఏం చేస్తారంటే అరెస్టులు చేస్తామేమని భయపడతామని ముందేమో ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఓకే, ఇవన్నీ కూడా. అంచేత నేనేమంటానంటే, ఒకసారి ఒక అప్రోచ్ లో వెళ్ళారు, రాష్ట్రాన్ని విధ్వంసం చేసి, అరెస్టులు చేసి, ఇల్లీగల్ అరెస్టులు చేసి, అన్ని చేశారు. దానికి ప్రజలు ఇవాళ తీర్పిచ్చారు. కాబట్టి మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఎందుకు ఎలాగైంది, మీరు డెవలప్మెంట్ లో ఛాలెంజ్ చేయండి, వెల్ఫేర్ లో ఛాలెంజ్ చేయండి. అంతేగాని 76 ఏళ్ళ ముసలాడు నువ్వని ఏకవచనంగా మాట్లాడటం, ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో మాట్లాడారంటే ఇప్పుడు మీరు ఇదే డిబేట్ చేస్తారా? అంచేత నేను ఏదైనా కూడా అలాంటివి అయితే యాక్సెప్ట్ చేయలేమండి. ఆయన 76 years మాట్లాడేటప్పుడు ఆయన తాలూకా ఎఫిషియన్సీలో గానీ, ఆయన పనితనంలో గానీ ఏదైనా చేయదుందా? ఆయనలాగా ఎవరైనా చేయగలరా, పని చేయగలరా? ఇవాళ ఏంటండి, ఇవాళ రాష్ట్రానికి ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకోండి, ఇరిగేషన్ తీసుకోండి, డెవలప్మెంట్ తీసుకోండి, చంద్రశేఖర్ గారు ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ అయినా ప్రతిపక్షంగా మీరు డెవలప్మెంట్ మీద మాట్లాడొచ్చని జగదీష్ గారు అంటున్నారు. పాయింట్ నెంబర్ 1. రెండు పామర్ ఎమ్మెల్యే కూడా కొద్దిసేపటి కిందట వర్ల రాజా ఒక ప్రకటన చేశారు. అంటే ఖచ్చితంగా పేర్ని నాని కూడా మేము అరెస్ట్ చేస్తామని ఒక ప్రకటన చేశారు. 2.
మూడోది మొన్న ఆయన ఆఫ్ ది రికార్డుగా మాట్లాడుతున్న వీడియో కూడా వచ్చింది, మీ మాజీ మంత్రి పేర్ని నాని ఆయన చేసిన కామెంట్స్. అంటే కామెంట్స్ చేయటం వేరు, కొంచెం ఈ లెవెల్లో కామెంట్స్ చేయటం అనేది సమర్థనీయమా? ఎందుకంటే గతంలో కొందరు నేతలు మాట్లాడిన తీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరాజయ కారణాల్లో ఒక ప్రధానమైన కారణం. మళ్ళీ ఇప్పుడు మన లిమిట్ దాటి 3 నెలల్లో కొడాలి నాని వస్తాడు, మీ అంతు తేలిస్తాడు, లెక్కలు తేలిస్తాడు. వాట్ ఇస్ దట్ లాంగ్వేజ్? అది సభల్లో కానీ బయట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత మంచి చేసినా దాని మీద చెడు ప్రచారం అనేది ఎల్లో మీడియా చేస్తూ ఉంటుంది. 10 ఛానళ్ళు 3 పత్రికలకు అదే పని. ఏకంగా పత్రికల్లో పనిచేసేవాళ్ళు, ఛానల్లో పనిచేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చొని డీపీలు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితులు ఈ రోజులు ఉన్నాయి. ఇవాళ వారు చాలా చక్కని మాట మాట్లాడారు. అశోకుడు చెట్లు నాటించను, అలాంటిది ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి ఉందా? చంద్రబాబు నాయుడు గారి పేర్లు చెప్తే ఈ 16 సంవత్సరాలు దాదాపు 14 ఇయర్ సార్ మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు సార్, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, దయచేసి మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, దయచేసి ఆగండి. వెయిట్ చేస్తాను. కాదు కదా, ఐటీ అంటే చంద్రబాబు గుర్తురారా? ఇప్పుడు గుర్తురారా? ప్రతి నేతలు ఒప్పుకునేది. పాయింట్ నెంబర్ 1 ఎవరు ఒప్పుకోడు సార్. ఈ భారతదేశం తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు, ఐటీని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. ఐటీ హైదరాబాద్ దగ్గర లేదు. పూణే మనకంటే ఇంకా బెటర్ పొజిషన్ లో ఉంది, బెంగళూరు మనకంటే బెటర్ పొజిషన్ లో ఉంది. కాబట్టి హైదరాబాద్ ఒక్కటే బెటర్ పొజిషన్ లో ఉండి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడని మీరు చెప్తే అది ఎల్లో పత్రికల్లో రాస్తే నిజమైపోతుంది. ఒకటి. రెండోది హైదరాబాద్ ఐటీ అంటే చంద్రబాబు నాయుడు గుర్తుకు రారా? మీరు మాట్లాడినారు ఆరోగ్యశ్రీ, ఫీజు రింబర్స్మెంట్, 108, 104 అబ్సల్యూట్లీ రాజశేఖర రెడ్డి ఆయన హయాంలోనే వచ్చాయి. ఆ పథకాలు ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో కంటిన్యూ అవుతున్నాయి, ఎందుకంటే అవి ఖచ్చితంగా ఉపయోగపడే పథకాలు. అలాగే ఐటీ అంటే అసలు చంద్రబాబు నాయుడు డెవలప్మెంటే లేదు, చంద్రబాబు నాయుడు కృషే లేదు, చంద్రబాబు నాయుడు అసలు సంబంధమే లేదు అంటే మనం కొన్ని యాక్సెప్ట్ చేయాలి కదా సార్. మొక్క వేసిన తర్వాత మొక్క ఎదుగుతుందండి. ఈ ఎదగడంలో వేసినటువంటి వాళ్ళ క్రెడిట్ వస్తుంది తప్ప తర్వాత వచ్చి నేను నీళ్లు పోసాను ఆ క్రెడిట్ నేను తీసుకుంటానంటే కుదరదు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి హైదరాబాద్ కి ఐటీ రంగానికి ఆద్యం పోస్తూ హైటెక్ సిటీని నిర్మించాడు. గూగుల్లో కొడితే ఎవరికైనా కనపడుతుంది. గూగుల్లో హైటెక్ సిటీ శంకుస్థాపన ఎవరు చేశారు, ఏ సంవత్సరంలో వచ్చింది అంటే వచ్చేస్తుంది. ఇక మళ్ళీ చంద్రబాబు పేరు ఎందుకు వస్తుంది? రెండవది సార్, ఇందాక చెప్పాను నేను, హైదరాబాద్ లో గొప్ప వ్యవస్థలుగా చెప్పేటటువంటి ఇంకొక వ్యవస్థ ఐఐటి కందిలో ఉంది, అది వైఎస్ఆర్ గారు తీసుకొచ్చింది. బాసర్లో ఉన్నటువంటి త్రిబుల్ ఐటీ అది వైఎస్ఆర్ గారు తీసుకొచ్చారు. వైఎస్ఆర్ గారు తీసుకొచ్చారు. అలాగే ఒక్క నిమిషం, అంటే ఇంకా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అది కూడా చెప్తా. నూజువీడు వైఎస్ఆర్ గారు తీసుకొచ్చారు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక టర్మ్, చంద్రబాబు గారు లాగా 3 టర్మ్లు 4 టర్మ్లు చేయాల. ఒక టర్మ్ లో అమ్మఒడి మేము తెచ్చిన పథకం, ఆరోగ్య ఆసరా మా పథకం, రైతు భరోసా కేంద్రాలు మా పథకాలు, సచివాలయ వ్యవస్థ 1,30,000 ఉద్యోగాలు, 2,65,000 ఉద్యోగాలు, వాలంటరీ వ్యవస్థ, 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 హార్బర్లు, అనేక పారిశ్రామిక కారిడార్లు, ఐటీ రంగాన్ని అభివృద్ధి పరుస్తూ విశాఖలో తీసుకొచ్చిన రాడిసన్ గాని, ఇన్ఫోసిస్ గాని, టాటా కన్సల్టెన్సీ గాని, ఇవన్నీ మా క్రెడిట్. వైఎస్ఆర్ గారి ప్రభుత్వంలో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తెచ్చినటువంటి వ్యవస్థలు ఇవి. అలాగే పోలవరం, ఈ రోజు పోలవరం వైఎస్ఆర్ గారు తీసుకొచ్చింది, వెలుగొండ వైఎస్ఆర్ గారు తీసుకొచ్చింది. ఇవన్నీ మాకున్నాయి కదా, చంద్రబాబు గారికి ఏమైనా ఉన్నాయా ఒకసారి చెప్పమనండి. రెండవది ఇంకోటి, ఎవరో చెప్పినటువంటి మాటలను పట్టుకొని 79 సంవత్సరాల అనొచ్చు అంటారు. ఎవరో కాదండి, మీ ముఖ్యమంత్రి గారు భూస్థాపితం చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడ వ్యాపార వ్యవస్థలు రావాలి అంటే వ్యాపార వ్యవస్థలకు సంబంధించిన అధినేతలు భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తాను అని మీ నాయకుడు మాట్లాడుతున్నాడు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పీకలు ఒత్తి చంపేస్తానంటున్నాడు, కాళ్ల కింద పెట్టి తొక్కుతానంటున్నాడు, బట్టలు ఇప్పదీసి తన్ని పరిగెత్తిస్తానంటున్నాడు. మాట్లాడేటటువంటి మాటలు మీరు మాట్లాడుతూ మళ్ళీ నీతులు బొంకులు మాకు చెప్తే ఎట్లాగా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేసింది చెప్పుకుంటున్నాం మేము. ఏంటి మాటలు ఏంటి, వ్యాఖ్యలు ఏంటి? దయచేసి వినండి. పెద్ద సీనియారిటీ ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఓకే, మంచిదే.
ఈ రాష్ట్రంలో జిఎస్డిపి గ్రోత్ దేశంలో 13% గ్రోత్ ఉంది. ఓకే. పక్క రాష్ట్రం తెలంగాణలో 12% ఉంది. ఏపీ రాష్ట్రం మాత్రం కంటిన్యూగా మైనస్ లో పోతూ ఇప్పుడు మాత్రం 3% గ్రోత్ లో ఉంది. అంటే గతంలో 12% గ్రోత్ లో ఉన్నటువంటి గత సంవత్సరంలో ఉన్నటువంటి జిఎస్డిపి 11.43% లో ఉంటే ఇప్పుడు 3% పడిపోయింది. ఈయన శిష్యుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్నటువంటి తెలంగాణలో 12% ఉంటే ఏపీలో మాత్రం 3% ఉంది. వీళ్ళు ఎక్కడ తెలుసా, లిక్కర్ లో మాత్రం 149%, చెప్పని చెప్తున్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు చంద్రశేఖర్ గారు 3% అని చెప్పేస్తే ఈయన అథారిటేరియనా లేకపోతే ఏంటి అథారిటీ? నేను కాదండి, కాదు దాని మీద 3% మీరు చెప్పండి. కాదు అని వారికి ఉంటే మాత్రం మీ దగ్గర ఉన్న అథారిటీ ఏంటి చూపించండి. ఎందుకు అవి మాట్లాడుతున్నారు? ఇప్పుడు కేంద్రం ఇచ్చింది సార్, మీతో పొత్తులో ఉన్నటువంటి కేంద్రం ఇచ్చింది రికార్డ్స్. ఎప్పుడు కూడా రియాలిటీని మీరు ఏదో ఎక్కడో ప్రైవేట్ కాలేజ్ పెట్టారంటారు. ఇవాళ ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ స్థాయిలో ఇన్స్టిట్యూషన్ తెస్తారో ఎప్పుడు సార్? 15 సంవత్సరాల నుంచి తెచ్చింది చెప్పండి. ఈ 15 years లో తెచ్చింది చెప్పండి. 15 సంవత్సరాల్లో వైబ్రెంట్ డెమోక్రసీ ఉంది డ్యూ టు బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. మీకు ప్రజల యాక్సెప్టెన్స్ మీకెందుకు, ప్రజలు ఎందుకు అంత ఇది ఇచ్చారు? అంచేత ప్రజలు ఇచ్చే తీర్పును కూడా చూడండి. మ్యాండేట్ ఎంత మ్యాండేట్ ఇచ్చారు? హోపింగ్ దట్ చంద్రబాబు నాయుడు విల్ బికమ్ చీఫ్ మినిస్టర్. చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ కావాలని ప్రజలు కోరుకొని తెచ్చుకున్నారంటే దట్ ఈస్ ద అల్టిమేట్ అండి డెమోక్రసీలో. ఇవన్నీ మీరు చెప్పేది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఇక్కడ తీసుకొస్తుంటే ఇవాళ కుమారమంగళం బిర్లా బిట్స్ పిల్లని ఇక్కడ అమరావతికి వస్తుంది, 7,000 మందికి మేము అవకాశాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. మీరు ఎప్పుడైనా అలాంటి జాతీయ స్థాయిలో ఉన్నవి తెచ్చారా? జాతీయ స్థాయిలో ఉన్నవి ఇవాళ భారత్ బయోటెక్ హైదరాబాద్ లో పెడితే ఎవరి వల్ల పెట్టారండి? చంద్రబాబు నాయుడు గారి వల్ల. ఇవాళ కోవిడ్ గురించి భారతదేశం మొత్తంలో కోవిడ్ కి అక్కడి నుంచి అన్ని మెడిసిన్స్ అన్ని సప్లై అయ్యాయి. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు ఆ లెగసీ అవన్నీ. అంచేత చంద్రశేఖర్ గారు మీరు ఏదో ఇప్పుడు నేనేమంటానంటే మీరు చెప్పిప్పుడు సతీష్ గారు అన్నారు రాజశేఖర రెడ్డి గారు కొన్ని చేశారు, లెట్ us accept it. బట్ మీరు యు నెవర్ యాక్సెప్ట్ అబౌట్ ద క్రెడిబిలిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు, గ్రేట్నెస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ప్రపంచం యాక్సెప్ట్ చేస్తా ఉంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ వరల్డ్ లీడర్స్ వస్తా ఉన్నారండి ఆయన దగ్గరికి. అంచేత ఇప్పుడు ఈ టర్మ్ లో నేను చెప్తా ఉన్నాను, ఈ 1 year లో ఎన్ని జరుగుతా ఉన్నాయి హ్యాపెనింగ్ ప్లేస్ అండి. అప్పుడేమో ఎప్పుడు కూడా అరెస్టులు ఇవి చేసుకునే ఉండాలి తప్పిస్తే ఎప్పుడేం ఏం జరిగిందండి? ఇవాళ హ్యాపెనింగ్. మీరు స్టీల్ ప్లాంట్ గురించి కూడా అప్పుడేం చేయలేకపోయారు. కూటమి వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ ఇచ్చింది కాబట్టి స్టీల్ ప్లాంట్ ఆగింది. పోలవరం గురించి మీరేం మాట్లాడతారు? ఎవరో శంకుస్థాపన చేశారని మీరే అన్నారు. ఎవరో శంకుస్థాపన చేయడం కాదు, కంప్లీట్ చేశారా? మీరు కంప్లీట్ చేయలేకపోయారు కదా. ఇప్పుడు కంప్లీట్ అవుతుందండి, చూడండి. అలాగన్నా మీరు లాంగ్వేజ్ అక్కర్లేదంటే నేనేం చేసేది? రైట్. చంద్రశేఖర్ గారు ఇంకా క్లోజింగ్ టైం వచ్చింది. సరే ఇవన్నీ వద్దు, కానీ ఇప్పుడు గతంలో ఇప్పుడు టీడీపీ ఏం మాట్లాడారు, గతంలో వాళ్ళు మాట్లాడారు పక్కన పెడదాం. వైసీపీని డ్యామేజ్ చేసిన అంశాలు ఇవి కూడా ఒకటి. గతంలో మీ నేతలు కొందరు యాక్సెప్ట్ చేశారు. మీ ఓటమి తర్వాత చాలామంది నేతలు మాట్లాడారు, కొందరు అదుపు లేకుండా మాట్లాడడం కూడా ప్రజల్లో అది ఇబ్బంది కలిగించిందని. మళ్ళీ ఆ ధోరణికి ఏమైనా మీరు వస్తున్నారా? మళ్ళీ నేతలు ఈ విధంగా మాట్లాడటం అనేది ఇంటర్నల్గా ఇబ్బంది కలిగించే పరిణామం కదా. డెవలప్మెంట్ మీద మాట్లాడండి, లేదంటే మీకు సప్రెషన్ ఉంటే సప్రెషన్ మీద మాట్లాడండి. మొన్న లాస్ట్ టైం మీరు డిబేట్లో వచ్చారు, మాట్లాడారు, అమ్మ ఒడి అన్ని డీటెయిల్స్తో సహా మాట్లాడారు. సార్ నేనేమంటున్నా, టైం అప్ సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రని బలంగా పోషిస్తుంది. ఒక సంవత్సరంలోనే తెలుగుదేశం పార్టీ లాగా 3 సంవత్సరాలు మూలన పడుకొని బయటికి రాలా. ఓడిపోయిన వెంటనే మేము మా బాధ్యతగా ప్రజల కోసం ఇవాళ పొగాకు మీద కానీ, మామిడి మీద కానీ, మిర్చి మీద కానీ,
మాట్లాడండి పత్తి రైతుల మీద మీద, కానీ, అంటే నేను లాంగ్వేజ్ కోసం మా- అంటున్నాను. మా నాయకుడు చేస్తున్నటువంటి మా నాయకుడు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లాగా ఈ దేశంలో ఏ ప్రభుత్వాలు కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ప్రభుత్వాన్ని నిలదీల. రెండవది వారేమైతే మాట్లాడుతున్నారో వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మాదుంది. మా నాయకుల్ని రోడ్డు మీద పడవేసేసి నరుకుతూ ఉంటే మా క్యాడర్ ని ఎక్కడికక్కడ ఒక సర్పంచ్ ని ఒక జడ్పీ చైర్పర్సన్ ని నడి రోడ్డు మీద గుడివాడలో జడ్పీ చైర్పర్సన్ హారిక మీద దాడి చేస్తే ఏం మాట్లాడాలండి? ఏం మాట్లాడాలి? ఎప్పుడైనా గానీ తిరుగుబాట్లు అనేది వచ్చేది మీరు చేసేటటువంటి నిర్బంధాల నుంచే, మీరు చేస్తున్నటువంటి పరిపాలన నుంచే. మీరు రక్తపాతాన్ని సృష్టిస్తున్నారు, నడి రోడ్ల మీద నరమేధాన్ని సృష్టిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నేతల్ని ఎక్కడ తప్పుగా మాట్లాడట్లేదు. డెవలప్మెంట్ మాట్లాడుకోవడం అయితే కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ దోరపల్లి జగదీష్ గారు, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మాటల యుద్ధంపై 10 టీవీ ప్రైమ్ టైమ్ డిబేట్.